నేటి పంచాంగం వివరణ అక్టోబర్ 30, 2025 గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, శరద్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. తిది అష్టమి, ఉదయం 10 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి నవమి. నక్షత్రం శ్రవణ, సాయంకాలం 6 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి ధనిష్ట. యోగం శూల, ఉదయం 7 గంటల 16 నిమిషముల వరకు. కరణం భవ, ఉదయం 10 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి భాలవ, రాత్రి 10 గంటల 5 నిమిషముల వరకు. వర్జం రాత్రి 10 గంటల 36 నిమిషముల నుండి 12 గంటల 13 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 5 నిమిషముల నుండి 10 గంటల 51 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషముల నుండి 3 గంటల 24 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 25 నిమిషముల నుండి 2 గంటల 50 నిమిషముల వరకు. యమగండం ఉదయం 6 గంటల 17 నిమిషముల నుండి 7 గంటల 43 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 56 నిమిషముల నుండి 9 గంటల 37 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 36 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 41 నిమిషముల నుండి 5 గంటల 29 నిమిషముల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 17 నిమిషములకు. సూర్యాస్తమయం సాయంకాలం 5 గంటల 41 నిమిషములకు. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాటిలో ఫలితాలు అనేవి వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మంచి ఉద్యోగం పొందే అవకాశం కూడా అధికంగా ఉంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఆప్తుల నుండి ఆశించిన సహాయం అనేది అందుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు ఈరోజు. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటి వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. సోదరుల మధ్య ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. అలాగే స్త్రీ సంబంధిత విషయాలలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి లాభాలను అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం మీకు మేలు చేస్తుంది. ఇక విద్యార్థులలో నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. కొత్త కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక ఇబ్బందుల నుండి ఈరోజు గట్టెక్కుతారు. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు రావచ్చు. ఇక రాజకీయవేత్తలకు కళాకారులకు ఒత్తిడిలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. మేషరాశి వారి ఈరోజు గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు కూడా మరింతగా విస్తరిస్తాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు పట్టిందల్ల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన వస్తు వాహన యోగం కనిపిస్తుంది. అలాగే లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో లోన్స్ లభించే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే వృషభ రాశి వారి రోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది.
ఇక వృషభ రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. శుభవార్త శ్రవణం అనేది ఉంది. మిత్రులను కలుసుకొని మనసులోని భావాలను వ్యక్తం చేస్తారు. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అధిక మొత్తంలో లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడిల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క యత్నకార్య సిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు నూతనోత్సాహంగా ఉంటుంది. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు కనకదుర్గాదేవిని పూజించడం వలన, ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడులు పెరుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ విషయంలో కాస్త పునరాలోచన చేయడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. లేకపోతే అసలు పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ఇక కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన శ్రమ ఆధిక్యం అవుతుంది. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాహనాలను తనిఖీ చేసుకోండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి నష్ట సూచన కనబడుతుంది. అలాగే నోరు జారడం వల్ల అనేక అనర్థాలు జరిగే సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతారు. ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక రుణ ప్రయత్నాలు కూడా కలిసి రావని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తున్నందున లంచాలు తీసుకోకుండా ఉండండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి ఎదురవుతాయి. ఇక వైద్య రంగం వారికి కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంట గందరగోళమైన పరిస్థితులు అనేవి నెలకొంటాయి. కుటుంబ సభ్యులు మీరు చెప్పేదాన్ని అపార్థం చేసుకునే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త ఆచితూచి వ్యవహరించండి. ఇక కార్మికులకు కూడా పరిశ్రమలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక విదేశీయానం చేయకపోవడమే ఈరోజు మీకు మేలు చేస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నం చేయకపోవడం కూడా మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మిథున రాశిలోని నిరుద్యోగులు ఎంత కృషి చేసినా ఫలితం మాత్రం కనిపించదు. ఆర్థిక లావాదేవీలలో ఆచితూచి వ్యవహరించడం మీకు మేలు చేస్తుంది. ఆకస్మిక ప్రయాణాలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత నిరాశ చెందిన బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పనిభారంతో ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశం కనిపిస్తుంది. కళం రంగం వారికి కొత్త చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులు అవకాశాలు అంతగా కలిసిరావు. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకుంటే తమ సంతాన విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన స్థానాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు దూర ప్రాంతాల బంధువుల నుండి కీలక విషయాలను సేకరిస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకు సాగి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి శుభయోగాలు అనేవి గోచరిస్తున్నవి. నూతన వస్తు వాహన యోగం ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. అలాగే విదేశీ విద్య అవకాశాలు కూడా అందుతాయి. ఇక ఆర్థిక విషయాలలో కూడా అంతా బాగుంటుంది. అలాగే ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. రుణాలను తీర్చగలుగుతారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే
రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం, పాడి పరిశ్రమలో లాభాలనేవి లభిస్తాయి. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అందుతాయి. పౌల్ట్రీ ఫామ్ వారికి కూడా మంచి లాభాలనేవి గోచరిస్తున్నవి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి. ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మీ అనుభవాలను పంచుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇక భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పడిన శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ సాటి లేరని నిరూపించుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కళాకారులకు అవకాశాలనేవి లభిస్తాయి. విద్యార్థులకు నూతన విద్య అవకాశాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు వినాయకుడిని అర్చించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తిని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు వ్యాపార వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక సింహరాశిలోని విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అనుకున్న ఉద్యోగం పొందేటంత మంచి రోజుగా చెప్పవచ్చు. వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఆత్మీయుల కలయిక ఈరోజు మీకు ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక సింహరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహంగా నెరవేరుతాయి. ఇక ముఖ్యమైన సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యతిరేక స్వభావం కలిగిన వారిని కూడా ఆకర్షిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఇంతకాలం ఎదుర్కొంటున్న సమస్యలు తీరిపోయి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక రాజకీయవేత్తలకు అన్ని విషయాలలోనూ ఈరోజు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. విదేశీ విద్యా అవకాశాలు కూడా అందుకుంటారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క చేయూత అనేది లభిస్తుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. అలాగే శుభవార్తలను వింటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారి రోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే సంతాన విద్య, ఉద్యోగ విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉన్నత ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు.
ఇక ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి విదేశాలలో నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. అనూహ్యంగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. అలాగే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే మీ ఆశయాలను అందరూ మెచ్చుకుంటారు. అలాగే ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. రావాల్సిన డబ్బు అంది కొన్ని అవసరాలనేవి తీరుతాయి. రుణదాతల ఒత్తిడులు తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. బంధువులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సమస్యలు తగ్గి వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే సోదరులతో కొన్ని విషయాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వస్తారు. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే ఖరీదైన ఆభరణాలను, వాహనాలను కూడా కొనుగోలు చేసే వీలు కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ముఖ్యమైన బాధ్యత అనేది లభించవచ్చు. అలాగే ఉన్నతాధికారులకు కూడా మీరంటే అమితమైన అభిమానం ఏర్పడవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు శ్రమ అనేది ఫలిస్తుంది. అలాగే టెక్నికల్ రంగం వారికి ఉన్నత స్థాయి వారి నుండి ప్రశంసలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఇక కన్యా రాశి వారి రోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులు అందుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. ఇక తులారాశి వారికి ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజు. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో కూడా నూతన భాగస్తులను చేర్చుకోవడానికి కూడా మంచి రోజుగా అనుకూలంగా ఉంటుంది. ఇక జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభం అనేది లభిస్తుంది. ఇక సోదర మైత్రి ఉంది. కుటుంబ వివాదాలు సమసిపోతాయి. ఇక భూలాభ సూచనలు ఉన్నవి. నూతన స్థల యోగం కూడా ఉంది. ఇక ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు రాజీ కుదుర్చుకునే అవకాశం అయితే లభిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఈరోజు ముందుంటారు. అలాగే మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు వేగవంతమవుతాయి. కొన్ని సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. సోదరులతో, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇక వివాదాల నుండి కొంతమేర బయటపడే అవకాశం అయితే రోజు లభిస్తుంది. మీ సహనానికి పరీక్షగా నిలిచిన సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వ్యాపారస్తులకు ఆశించిన మేర లాభాలనేవి దక్కుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం తగ్గడంతో పాటు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, శాస్త్రవేత్తలకు సమాజంలో విశేషమైన గౌరవం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ఫలిస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వివాదాలు ఏవైతే మిత్రులతో నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అత్యధికంగా ఆర్థిక లాభాలను పొందుతారు ఈరోజు. ఇక వృత్తి వ్యాపారాలలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి.
భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ సంబంధ చర్చలలో కూడా ఈరోజు పాల్గొంటారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి వారి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం డబ్బు కోసం పడిన కష్టాలు తొలగిపోతాయి. ఇక భూములపై ఎంతో కాలంగా నలుగుతున్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి అనేది సారిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ ఆలోచనలు స్నేహితులకు నచ్చి వారు మీకు తోడ్పడతారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కష్టాల నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు కీలక కోర్సులలో అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. సన్నిహితులతో ఊహించని సహాయం అనేది అందుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా పొందుతారు. అలాగే ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక నూతన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు మంచి లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో చాలా ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. మంచి కార్యసాధన అనేది కలుగుతుంది. అలాగే ఇంట్లో పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి రోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి పెడతారు. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంత ఆశాజనకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు అనేవి జరుపుతారు. ఇక విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. మహిళలకి ఆస్తి లేదా ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళలు ఫలిస్తాయి. ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మకర రాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే మకర రాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది.
ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడంలో ఈరోజు ముందుంటారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక మకర రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో మరింత పురోగతి సాధించే అవకాశం కనిపిస్తుంది. చిన్ననాటి స్నేహితులతో ముచ్చటిస్తారు. సేవాభావంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో సఫలమవుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు ఫలిస్తాయి. విద్యార్థులు ఇంతకాలం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. మహిళలకి ఉద్యోగ మరియు ఆస్తి లాభ సూచనలు ఉండవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు లేత నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనిచేసే చోట గందరగోళమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కొన్ని వ్యవహారాలలో ఒత్తిడితో కానీ పూర్తి కావు. ఇక సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. అలాగే ఈరోజు కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు దూకుడుతనం అలాగే తొందరపాటు అనేది పనికిరాదు. గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే ప్రేమ విషయంలో కూడా నష్టపోయే అవకాశం ఉంది. నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. కార్మికులకు ప్రమాదాలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అనవసరమైన పెట్టుబడులలో కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక కుటుంబ వివాదాలు కొంత వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి రోజు వ్యయ ప్రయాసాలు అనేవి పెరుగుతాయి. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఇక ఆరోగ్య విషయంలోనూ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక కుటుంబ సమస్యలతో సతమతమయ్యే అవకాశం కూడా ఉంది. భూ వివాదాలు చిరాకు పరుస్తాయి. ఇక ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు లాభ నష్టాలు అనేవి సమస్థాయిలో ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క ప్రయత్నాలు ఫలించవు. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలపై నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం అలాగే రామనామ జపం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కలిగిన సమస్యలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఎవరైనా నూతన రుణ ప్రయత్నాలు చేస్తే కూడా అవి కలిసి వస్తాయి. లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అలాగే సంఘంలోని పెద్దల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే అదృష్టయోగం అనేది ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం కలుగుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు అత్యధిక ఆర్థిక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు అందుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆభరణాలను, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి యోజన అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారు ఈరోజు తెలివిగా సమస్యల నుండి బయటపడతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇక ఆస్తుల వివాదాలలో
కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే నూతన వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా ఈరోజు మీకు మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. కాంట్రాక్టర్లు ఆశించిన విధంగా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు మీకు మేలు చేస్తుంది. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కొంత సొమ్ము సోదరుల ద్వారా అనుకోకుండా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులు మీపై అభిమానాన్ని చూపిస్తారు, నమ్మకాన్ని చూపిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ దక్కి మరింత ఉత్సాహం పెరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, శాస్త్రవేత్తలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు మంచి అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారు ఈరోజు శివ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.